హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు తులసి కల్లెంపూడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెసికా కల్లెంపూడి. మీరు ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఒక్కసారి స్వీట్ కనుక మీరు చేసి పెడితే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత స్వీట్ ఎలా చేస్తారని అడుగుతారండి. అయితే ఈ స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లము, రుచి రైస్, కిస్మిస్, యాలకులు, జీడిపప్పు, తగినన్ని పాలు అండి. ఒకసారి స్వీట్ తయారు చేసుకునే విధానం చూద్దాం. రైస్ కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత రైసు బాగా దగ్గరికి ఉడకాలి. మెత్తగా అవ్వదు కానీ మనకి చూడటానికి స్ట్రెచ్చర్ బాగుంటుంది. ఈ స్వీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుందండి. టేస్ట్ అయితే బాగా దగ్గరికి ఉడికిపోయింది కదా, అప్పుడు నెక్స్ట్ మనం పాలు వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత కూడా బాగా మరగనివ్వాలన్నమాట. దగ్గరికి మొత్తం పాలు బాగా చిక్కటి పాలండి. మనకి ప్యాకెట్ పాలైనా పర్లేదు, మీకు ఏ పాలు అవైలబుల్ ఉంటే ఆ పాలు యూజ్ చేయొచ్చు. చిక్కగా దగ్గరికి మరగనివ్వాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత కూడా బాగా దగ్గరికి అవ్వనివ్వాలండి. స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేస్తున్నాం కదా, హెల్దీ అనండి, పిల్లలకు కూడా పెట్టచ్చు. చిన్న సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కోసం. నెక్స్ట్ యాలకులు కొంతమంది పొడి చేసుకొని ఉంచుకుంటారు. నాకైతే ఏ స్వీట్ చేసినా నేను అప్పటికప్పుడే దంచేసి వేస్తానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టం. నెక్స్ట్ యాలకులు వేసుకోవాలి. మెత్తగా దంచుకొని మనకి ఎంతవరకు అవైలబుల్ ఉంటే అంతవరకు యాలకులు వేసిన తర్వాత బాగా కలిపేసి అడుగు పట్టుకున్నా చూసుకోండి. ఎందుకంటే అడుగు పట్టిస్తే టేస్ట్ పాడైపోద్ది. అస్సలు మాడకూడదు. కొంచెం దలసరి గిన్నె పెట్టుకోండి. జీడిపప్పు వేయాలి. కొంచెం గార్నిష్ ఉంచుకోండి. నెక్స్ట్ ఏమొచ్చి కిస్మిస్ వేసుకోవాలండి. నేను కొంచెం వేసి కొంచెం గార్నిషింగ్ ఉంచాను. బాగా కలుపుకున్న తర్వాత అయిపోయిందండి. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోవాలి. కొంచెం మరీ ముద్ద అయిపోయిన వరకు ఉంచకండి. చల్లారాక ఇంకా ముద్దగా అయిపోద్ది. కొంచెం తెలిసిపోద్ది ఆటోమేటిక్గా మనకి. ఈ స్ట్రెచ్చర్లో మనం సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే అండి, స్వీట్ రెడీ అయిపోయింది. ఇందాక జీడిపప్పు, కిస్మిస్ వేసాను కదా, అవి వేయగా మిగిలినవి గార్నిషింగ్ ఉంచాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ కనుక ఎవరికైనా తెలియనట్లయితే ఈ రుచి రైస్తో పాయసం ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నాకు ఈ స్వీటు మా చెల్లి చేసిందండి. తను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి చేసింది. ఆ టేస్ట్ నాకు గుర్తుండిపోయింది. తన దగ్గర చూసాక చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. అలాగే అయిపోయింది. ట్రై చేద్దాం అనుకుంటే లాస్ట్కి ఆల్మోస్ట్ 2-3 సార్లు చేశాను. టేస్ట్ బాగుంది అన్నారు. ఒకసారి మీకు యూజ్ అవుతుందేమో అని చేశాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.